మనం ఈరోజు చెప్పుకునే కథ ఒక హిందూ దేవాలయం కథ కాదు. ఒక్కసారి దేశం కోల్పోయిన ప్రజలు రెండోసారి తమ ఆధ్యాత్మిక ఇంటిని కోల్పోతామేమో అని భయపడుతున్న కథ. ఈ కథ మనల్ని 1972 సంవత్సరానికి తీసుకెళ్తుంది. అప్పట్లో ఉగాండాలో నియంత ఇడీ అమీన్ ఒక్క నిర్ణయంతో దాదాపు 60,000 మందికి పైగా ఆసియా వంశీయులను, ముఖ్యంగా భారతీయులను 90 రోజుల్లో దేశం విడిచిపెట్టాలని ఆదేశించాడు. దశాబ్దాలుగా అక్కడ వ్యాపారాలు చేసి ఇల్లు కట్టుకుని కుటుంబాలను పెంచుకున్న వేలాది మంది భారతీయులు ఒక్కసారిగా శరణార్థులుగా మారిపోయారు. తమ సంపదను, వ్యాపారాలను, జీవితాన్ని అక్కడే వదిలేసి చేతిలో ఒక చిన్న బ్యాగ్తో కొత్త దేశాల వైపు ప్రయాణం ప్రారంభించారు. ఆ కుటుంబాల్లో చాలామంది యునైటెడ్ కింగ్డమ్కు చేరుకున్నారు. కొత్త దేశం, కొత్త భాష, కొత్త సంస్కృతి, ఉద్యోగం లేదు, డబ్బు లేదు, కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు వదలలేదు: తమ సంస్కృతిని, తమ దేవుడిని, తమ గుర్తింపును. అందుకే కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన తర్వాత 1986లో ఇంగ్లాండ్లోని పీటర్బరో నగరంలో భారత్ హిందూ సమాజ్ అనే దేవాలయాన్ని స్థాపించారు. ఆ దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదండి, అది వేలాది మంది ప్రవాస భారతీయుల భావోద్వేగాలకు నిలయం. అక్కడ పూజలు జరిగేవి, పిల్లలకు భారతీయ సంస్కృతి, భాషలు నేర్పించేవారు. ఉగాది, దీపావళి, నవరాత్రి వంటి పండుగలు ఘనంగా జరుపుకునేవారు. ముఖ్యంగా కేంబ్రిడ్జ్షైర్, నార్ఫోక్, లింకన్షైర్ ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 14,000 మంది హిందువులకు దాదాపు 35 మైళ్ళ పరిధిలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం అంటే ఇదే. ఒక్కసారి ఆలోచించండి, ఈ కుటుంబాలు ఒకసారి ఉగాండాలో తమ ఇల్లు కోల్పోయాయి, ఎన్నో కష్టాలు పడి యూకేలో కొత్త జీవితం ప్రారంభించాయి. అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల తర్వాత అదే సమాజం మరోసారి మన ఆలయం భవిష్యత్తు ఏమవుతుంది అని ఆందోళనలో ఉంది. అందుకే ఈ విషయం అక్కడి హిందూ సమాజానికి కేవలం ఆస్తి వివాదం మాత్రమే కాదండి, అది వారి చరిత్రను, వారి గుర్తింపును తాకిన అంశం. 74 ఏళ్ల దమయంతి బదియా చెప్పిన మాటలు ఈ కథలోని భావోద్వేగాన్ని పూర్తిగా చూపిస్తాయి. ఆమె చెప్పిందేంటో తెలుసా? ఈ గుడి నాకు సర్వస్వం, ఇది ప్రార్థన చేసుకునే స్థలం మాత్రమే కాదు, ఇక్కడే మా పిల్లలు పెరిగారు, ఇప్పుడు మా మనవాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారు. ఈ ఒక్క వాక్యం చెబుతోంది, విదేశాల్లోని దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కావు, అవి తరాలను కలిపే సంస్కృతి కేంద్రాలు. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రశాంతంగా నడిచిన ఈ దేవాలయం ఒక్కసారిగా ఎందుకు వార్తల్లోకి వచ్చింది? కారణం పీటర్బరో సిటీ కౌన్సిల్. 2025లో పీటర్బరో సిటీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుందండి. భారీ ఆర్థిక అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి తమకు చెందిన కొన్ని ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే BHS దేవాలయం నడుస్తున్న న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్ కూడా అమ్మకానికి వచ్చింది. ఇదే కాంప్లెక్స్లోనే ఆ గుడి ఉంది. ఇక్కడి వరకు చూస్తే ఇది సాధారణ ప్రభుత్వ ఆస్తి విక్రయం లాగా కనిపిస్తుంది. కానీ అసలు వివాదం తర్వాతే మొదలైంది. దేవాలయ ట్రస్టీల మాట ప్రకారం మార్చి 2025 కౌన్సిల్ స్వయంగా ఈ ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పింది. వెంటనే ట్రస్టీలందరూ ఏం చేశారు? మా గుడి వెళ్ళిపోకూడదు అని చందాలు వేసుకుని మరి సుమారు 1.3 మిలియన్ పౌండ్లు, అంటే దాదాపు 17 కోట్లకు సమానమైన ఆఫర్ కూడా ఇచ్చారు. అంటే తమ ఆలయాన్ని కాపాడుకోవడానికి సమాజం మొత్తం కలిసి నిధులు సమీకరించడం కూడా ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత వారికి ఊహించని సమాచారం ఒకటి వచ్చింది: మీ ఆఫర్ను నేరుగా పరిగణలోకి తీసుకోవడం లేదు, ఈ ఆస్తి ఇప్పుడు ఓపెన్ బిడ్డింగ్కి వెళ్తుంది. ఆ తర్వాత మరో వార్త: యునైటెడ్ కింగ్డమ్ ఇస్లామిక్ మిషన్ UKIMకు చెందిన ఖదీజా మసీదు ఈ ఆస్తిని కొనుగోలు చేసే ప్రధాన బిడ్డర్గా ఎంపికైనట్లు సమాచారం బయటకు వచ్చింది. అక్కడి నుంచే ఈ కథ UK మొత్తం చర్చించే అంశంగా మారిపోయిందండి. హిందూ సమాజం ఒకే ప్రశ్న అడిగింది: మేము మొదట ఆఫర్ ఇచ్చాం కదా, మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు? మరోవైపు కౌన్సిల్ మాత్రం మేము చట్టబద్ధమైన, పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియనే అనుసరించామని చెబుతోంది. అంటే అసలు పోరాటం ఇప్పుడు దేవాలయం వర్సెస్ మసీదు కాదండి, చట్టబద్ధమైన ప్రక్రియ లేక వివక్ష జరిగిందా అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఇక్కడే ఈ కథ అసలు మలుపు తిరుగుతుంది. పీటర్బరో సిటీ కౌన్సిల్కు నిజంగా 500 మిలియన్ పౌండ్ల అప్పు ఎందుకు వచ్చింది? దేవాలయం ఇచ్చిన 1.3 మిలియన్ పౌండ్ల ఆఫర్ను ఎందుకు అంగీకరించలేదు? ఖదీజా మసీదును ఎందుకు ఎంపిక చేశారు? ఇది కేవలం ఎక్కువ ధర ఇచ్చిన బిడ్డింగ్ వ్యవహారమా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలా: ఇది మసీదు హిందూ ఆలయాన్ని బలవంతంగా తీసుకుంది అనే విషయం కాదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది కౌన్సిల్ నిర్వహించిన అమ్మకపు ప్రక్రియలో ఎంపికైన కొనుగోలుదారు. అయితే ఆలయ ట్రస్టీలు మాత్రం ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, ముందుగా ఇచ్చిన హామీలను కౌన్సిల్ నిలబెట్టుకోలేదని ఆరోపిస్తున్నారు.
అక్కడి నుంచి హిందూ సమాజంలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఎందుకంటే ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా మందిరం కాదు కదా అండి. ఇది ఉగాండా నుంచి 1972లో ఇడీ అమీన్ బహిష్కరించిన భారతీయ కుటుంబాలు కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నిర్మించిన సాంస్కృతిక కేంద్రం. వాళ్ళ పెద్దలు కష్టపడి నిలబెట్టిన ఆ గుర్తు ఇప్పుడు మరోసారి పోతుందనే భయం అక్కడ ప్రజల్లో మొదలైంది. ఇక్కడే ఒక సామెత ఉందండి, ఇల్లు పోయినా ఇలాకా పోకూడదు అంటారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. వాళ్ళు కేవలం భవనం కోల్పోవడం గురించి మాత్రమే కాదు, 4 దశాబ్దాలుగా నిర్మించుకున్న తమ కమ్యూనిటీ గుర్తింపే కోల్పోతామేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. పీటర్ బరో ప్రాంతంలో ఇప్పటికే అనేక మసీదులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. కానీ బీహెచ్ఎస్ ట్రస్టీల వాదన ఏంటంటే 35 మైళ్ళ పరిధిలో ఇదొక్కటే హిందూ దేవాలయం ఉంది. వేలాది మంది హిందువులకు ఇదే ప్రధాన ప్రార్థనా కేంద్రం. అందుకే వాళ్ళు అంటున్నారు, మాకు ప్రత్యామ్నాయం చూపకుండా ఈ భవనం తీసేయడం అంటే మమ్మల్ని మళ్ళీ నిరాశ్రయుల్ని చేయడమే అని. ఇక్కడి నుంచి ఈ కేసు కేవలం ఆస్తి వివాదం కాదు, సమానత్వం, మత స్వేచ్ఛ, స్థానిక ప్రభుత్వ నిర్ణయాలు నిజంగా అందరికీ ఒకేలా వర్తిస్తున్నాయా లేదా అన్న ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు ఈ కథ మొత్తం కోర్టు గుమ్మం దగ్గరకు వచ్చింది. ఒకవైపు పీటర్ బరో సిటీ కౌన్సిల్, మరోవైపు భారత్ హిందూ సమాజ్ ఇద్దరూ తమ తమ వాదనలు హైకోర్టు ముందు పెట్టారు. హిందూ సమాజం తరఫున లాయర్లు చెప్పిన మొదటి మాటే చాలా బలంగా ఉంది. ఇది కేవలం ఒక ప్రాపర్టీ డీల్ కాదు, ఇది ఒక కమ్యూనిటీ భవిష్యత్తు గురించి. వాళ్ళు కోర్టుకు చెప్పింది ఏంటంటే, కౌన్సిల్ మొదట ఆలయ ట్రస్టీలకు కొనుగోలు అవకాశం ఇస్తానని చెప్పి తర్వాత ఎలాంటి స్పష్టమైన వివరణ లేకుండా మొత్తం ప్రక్రియను మార్చేసిందని. అంతేకాదు, ఈక్వాలిటీ యాక్ట్ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు అన్ని మతాల ప్రజల ప్రయోజనాలను సమానంగా పరిగణించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఉందని కూడా వారు వాదించారు. వారి ప్రశ్న చాలా సింపుల్ అండి. 40 ఏళ్లుగా వేలాది మంది ఉపయోగిస్తున్న ఏకైక హిందూ ఆలయాన్ని తీసేసే ముందు మాకు సరైన ప్రత్యామ్నాయం చూపించారా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. వారి సమాధానం లేదు. ఇదే కేసులో ప్రధాన అంశంగా మారింది. మరోవైపు కౌన్సిల్ తరపున లాయర్లు మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? ఈ అమ్మకం పూర్తిగా చట్టబద్ధమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారానే జరిగింది. ఎవరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదని, ఎవరిపైనా వివక్ష చూపలేదని ఏళ్ల తరబడి ఆలయ ట్రస్టీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు వివరించారు. అంటే ఒకవైపు హిందూ సమాజం మాకు అన్యాయం జరిగింది అంటుంది, మరోవైపు కౌన్సిల్ అన్ని నిబంధనల ప్రకారమే చేశామని అంటోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇంకొకటి, ఈ మొత్తం వ్యవహారంలో ఖదీజా మసీదు పాత్ర ఏంటి? మసీదు నిర్వాహకులు కూడా తమ వాదన చెప్పారు. వాళ్ళ మాట ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న తమ ప్రార్థనా స్థలం చాలా చిన్నదైపోయిందని, పెరుగుతున్న ముస్లిం జనాభాకు అది సరిపోవడం లేదని, కొత్త ప్రదేశంలో ప్రార్థనా మందిరంతో పాటు క్లాస్ రూమ్స్, కమ్యూనిటీ హాల్, స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న ఒక యూనిటీ సెంటర్ని నిర్మించాలని కోరుకుంటున్నామని వాళ్ళు చెప్పారు. అంటే వారి దృష్టిలో ఇది కూడా ఒక కమ్యూనిటీ అవసరమే. కానీ ఇక్కడే మరో ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒక కమ్యూనిటీ అవసరాన్ని తీర్చడానికి మరో కమ్యూనిటీని దశాబ్దాలుగా ఉన్న ఏకైక ప్రార్థనా స్థలాన్ని కోల్పోయే పరిస్థితికి రావాలా? ఇదే ఇప్పుడు కోర్టు పరిశీలిస్తున్న అసలు విషయం. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చిందండి. కోర్టులో బీహెచ్ఎస్ తరపు న్యాయవాదులు చెప్పిన ప్రకారం యూకేఐఎంకు యూకే అంతటా దాదాపు 40 కేంద్రాలు, 60 శాఖలు ఉన్నాయని, కానీ బీహెచ్ఎస్కు మాత్రం ఒకటే ఒక ఆలయం ప్రధాన కేంద్రంగా ఉందని వాదించారు. అయితే ఈ సంఖ్యలు కూడా కోర్టులో వాదనలో భాగం మాత్రమే. తుది న్యాయపరమైన నిర్ణయం కోర్టుదే అండి. ఇదే పరిస్థితి మరో మతానికి వచ్చి ఉంటే దేశవ్యాప్తంగా పెద్ద నిరసనలు జరిగేవి. కానీ మనం మాత్రం మౌనంగా ఉన్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి హిందువులు. అయితే ఇవి వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమే అండి. కోర్టు తీర్పుకు ఇవి ఆధారం అస్సలు కావు. తెలుగులో ఇక్కడ మళ్ళీ ఒక సామెత ఉంది, న్యాయం ఆలస్యమైనా రావాలి కానీ అన్యాయం త్వరగా రాకూడదు అని అంటారు. ఇప్పుడు పీటర్ బరో కేసు కూడా అదే దశలో ఉందండి. హైకోర్టు ఇప్పుడు 2 విషయాలు పరిశీలిస్తుంది. మొదటిది, కౌన్సిల్ నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియ నిజంగా చట్టబద్ధమా? రెండవది, సమానత్వ చట్టం ప్రకారం హిందూ సమాజం హక్కులను సరైన విధంగా పరిగణించిందా? ఈ 2 ప్రశ్నలకు వచ్చే సమాధానాలపైనే ఈ ఆలయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ కోర్టు బీహెచ్ఎస్ తరపున తీర్పిస్తే కౌన్సిల్ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను మళ్ళీ నిర్వహించాల్సి రావచ్చు. ఆలయానికి ఆ భవనాన్ని కొనుగోలు చేసే అవకాశం మళ్ళీ లభించే అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో మత సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల విషయంలో మరింత పారదర్శకత పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఒకవేళ కోర్టు కౌన్సిల్ నిర్ణయాన్ని సమర్థిస్తే
బీహెచ్ఎస్ కొత్త ప్రాంగణం వెతకాల్సి రావచ్చు. అయితే ఆ సందర్భంలో కూడా కౌన్సిల్ నిజంగా సరైన ప్రత్యామ్నాయం చూపించిందా లేదా అనే ప్రశ్న ప్రజల్లో అలాగే మిగిలిపోతుంది. అయితే ఈ మొత్తం వివాదంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలండి. ఇది హిందువులకి ముస్లిమ్స్కి మధ్య జరిగిన ఘర్షణ కాదు. ఈ వివాదం పీటర్బరో సిటీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కోర్టులో ఉంది. చూడాలండి కోర్టు ఏం చేస్తుందో.